తెలుసు 1969 తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆ రోజు విద్యా ఉద్యోగాల్లో ఎక్కడి వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు దొరకాలి, ఎక్కడి వాళ్ళకి అక్కడ విద్యా అవకాశాలు ఉండాలని ఇది 1979లో 646 అనే ఒక జీవో ఇచ్చారు. 1979 646 జీవో. అప్పటి ఆంధ్రప్రదేశ్ను 3 భాగాలు చేసిండ్రు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ. 3 భాగాలుగా ఆంధ్రప్రదేశ్ను విభజించి ఈ 85% సీట్లు తెలంగాణ పిల్లలకు తెలంగాణ, ఆంధ్ర పిల్లలకు ఆంధ్ర, రాయలసీమ పిల్లలకు రాయలసీమ, 15% ఓపెన్ కాంపిటీషన్ అని ఇది 1979లో వచ్చిన జీవో. ఇది జీవో నంబర్ 646. దీని తర్వాత ఏమైంది? 2014లో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన ఏం పెట్టిందంటే ఎడ్యుకేషన్ విషయంలో ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ విషయంలో, విద్యా ప్రవేశాల విషయంలో ఈ పాత జీవోను 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది కనుక 10 ఏళ్ళు ఇదే దీన్ని పాటించండి అన్నారు. అన్నప్పుడు మనము 2017లో యథావిధిగా దాన్ని అదే జీవోను కొనసాగిస్తూ 2017లో మనం జీవో ఇచ్చినాం. ఇది ఎప్పటిదాకా వర్తిస్తుంది? 2024 జూన్ 2వ తారీఖు దాకా వర్తిస్తుంది. 2024 జూన్ 2కు రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అయిపోతుంది కనుక అప్పుడు మనము స్వంత రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. తెలంగాణ ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రము తన స్థానికతను నిర్ధారించుకోవడానికి మన స్వంత రూల్స్ ఫ్రేమ్ చేసుకునే అవకాశం తెలంగాణకు దక్కింది. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా విద్యా అడ్మిషన్స్ కోసం పాత పద్ధతినే కొనసాగించమని పార్లమెంట్ చెప్పింది కనుక గత 10 ఏళ్ళు మనకు అవకాశం లేదు. మొన్న 2 జూన్ 2024కు 10 ఏళ్ళు పూర్తయితాయి కనుక మరి ఇప్పుడు మన పిల్లలకు ఎట్లా విద్యా అవకాశాలు కల్పించాలనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైనటువంటి ఒక విధానాన్ని రూపొందించుకోవాలి. ఉద్యోగాలకు మనం చేసినాం, ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన చట్టంలో ఉద్యోగాలకు నిబంధన పెట్టలేవాళ్ళు. విద్య విషయంలో మాత్రం 10 ఏళ్ళు యథాస్థితిని కొనసాగించాలన్నారు. అందువల్ల ఉద్యోగాల విషయంలో పెట్టలేదు కనుక కేసీఆర్ గారు క్యాబినెట్లో ఆమోదించి రాష్ట్రపతికి పంపి స్వయంగా తను ఢిల్లీ వెళ్ళి 95% ఉద్యోగాలు తెలంగాణ పిల్లలకు దక్కేటట్టుగా ఆనాడు కేసీఆర్ గారు ఉద్యోగాల కోసం చేసుకొచ్చినాం. అది ట్యాగ్ లైన్ ఆఫ్ ద మూమెంట్. తెలంగాణ ఉద్యమంలో మన ఉద్యోగాలు మనకే దక్కాలనేటువంటి నినాదాన్ని 95% ఉద్యోగాలు తెలంగాణకు దగ్గేటట్టుగా మేము ఆ రోజు ఈ జీవో 217ను మేము 2017లో 114 జీవోను తేవడం జరిగింది. ఉద్యోగాలు దక్కినాయి. ఇప్పుడు విద్యా అవకాశాలు కూడా మనకు దక్కాలి కదా. ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, ఫార్మసీ కానీ, బీడీఎస్ కానీ, అగ్రికల్చర్ బీఎస్సీ కానీ, అదేవిధంగా పీజీ కోర్సెస్ కానీ, పిహెచ్డి కానీ, అందులో కూడా మరి విద్యలో ఏ రకంగా ఉండాలి అనడానికి ఒక సమగ్రమైనటువంటి స్థానికతను నిర్ధారించేయడానికి ఒక నియమ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలి. కానీ ఇది ఏది పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వము మెడికల్ అడ్మిషన్స్ కోసం మొన్న జీవో నంబర్ 33 అని ఇచ్చింది. జీవో నంబర్ 33 ఇచ్చింది. దీంట్లోకి పోతే ఏమున్నది జీవో నంబర్ 33లో అంటే ఇంటర్మీడియట్ పూర్తయినాక మనం నీట్ ఎగ్జామ్ రాస్తాం మెడిసిన్ కోసం. మీరు చివరి విద్యా సంవత్సరం నుంచి 4 ఏండ్లు ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అన్నారు. అంటే ఇంటర్మీడియట్ 2 ఏండ్లు, 9th 10th 2 ఏండ్లు, 9, 10, 11, 12 ఈ 4 ఏండ్లు చదివితే నువ్వు లోకలు అని ఇందులో పెట్టేసినారు. యాక్చువల్గా ఇది ఎప్పుడు ఈ 9th 10th 11th 12th అనేది ఎప్పుడుంది? ఇది ఆల్రెడీ నేను ఇందాక చెప్పినటువంటి 1979వ సంవత్సరం జీవోలో అదే ఉన్నది. దాన్ని యథావిధిగా కొనసాగించండి అంటే 2017 జీవోలో కూడా అదే ఉంది. కాకపోతే ఆ జీవోలో ఏముందంటే ఇది ఒకటే లేదు. మీరు చూస్తే పారాగ్రాఫ్ 1, 2 ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ 1, 2 మాత్రమే పెట్టిండ్రు. కింద ఏమున్నది ఇంకా దీని యాజ్ ఇట్ ఈజ్ మొత్తం పోతే మీరు గడిచిన 7 సంవత్సరాల్లో అంటే మీరు ఇంటర్మీడియట్ నుంచి నీట్ ఎగ్జామ్ రాయడానికి ముందు 7 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు మీరు ఇక్కడ చదివి ఉండాలి. బై పొరపాటున 2 ఏళ్ళు బయట చదివితే అట్లీస్ట్ మ్యాక్సిమం 7లో మ్యాక్సిమం అంటే 4 years 4 ఏళ్ళైనా ఇక్కడ చదివి ఉంటే మీరు లోకల్ అవుతారు. 7 ఏళ్లలో
4 సంవత్సరాలన్న తెలంగాణలో చదివి ఉంటే మీరు లోకల్ అవుతారు అనేది ఉండే దాన్నేమో తొలగించేసిండ్రు. ఓన్లీ లాస్ట్ 4 ఇయర్స్ అనేది పెట్టేసిండ్రు.